హాయ్ అండి అందరికీ. మేము సిద్ధిలగుట్ట సిద్ధేశ్వర ఆలయంకి అయితే వెళ్ళామని చెప్పాను కదా. లోపలికి అయితే ఎంట్రన్స్కి ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే శివలింగం అయితే దర్శనమిస్తుంది. శివలింగం, వినాయకుడు, అన్నపూర్ణాదేవి, చండీశ్వరి అయితే కనిపిస్తుంది మనకు. ఇలా అయితే వెళ్ళిన తర్వాత మనకు ఈ శివలింగం దాదాపు 2000 సంవత్సరాల క్రితం గలది. ఈ శివలింగం అయితే స్వయంగా ఉద్భవించింది. ఈ నవనాథ సిద్ధేశ్వరులు పూజించేవారు ఈ స్వామిని. అందుకే సిద్ధేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ నవనాథ సిద్ధేశ్వరులు వాళ్ళు దత్తాత్రేయ స్వామి శిష్యులు. వీళ్ళు తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళు కాదు. ఆవు కడుపులో నుంచి, సముద్రం నుంచి, చేప కడుపులో నుంచి పుట్టిన వాళ్ళు ఈ 9 మంది ఋషులు. ఈ ఋషులు ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 వచ్చి ఈ ప్రాంగణంలో పూజ చేసేవారు. ఇలా వీళ్ళు చేయడం వల్ల 6 మరియు 3 కాబట్టి ఆర్మూరు అని ఈ ఊరికి పేరు వచ్చింది. ఇప్పుడు మనకు కనిపించే స్వామి అయితే మచ్చేంద్ర స్వామి శివలింగం. తర్వాత అయితే యమలింగం అయితే దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు. యమలింగం దర్శించుకున్న తర్వాత బయటి వైపు వస్తే కాలభైరవ స్వామి అయితే దర్శనమిస్తారు. మనం ఇక్కడ నుంచి కాలభైరవ స్వామి దర్శించుకున్నాక ముందు వైపు వెళ్తే అమ్మవారు దుర్గామాత అయితే దర్శనమిస్తారు. ముందైతే ఈ నవనాథపురం అని పేరు ఉండేది ఈ ఊరికి. ఈ పేరు కూడా 9 మంది ఋషుల మీద ఉన్నది. ఈ గ్రామానికి సంబంధించిన వారు ఆ పేరును తీసేసి 6 3 కాబట్టి ఋషులు ఈ ఊరికి ఆర్మూర్ అని పేరు వచ్చింది. ఈ శివాలయంలో అయితే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడికి అయితే 1,00,000 మంది దాకా వస్తారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడైతే సిగ్నల్స్ ఉండవు. శివాలయంలో అయితే సూర్యకిరణాలు అయితే పడవు. మనం ఇప్పుడు వెళ్ళేదైతే లాస్ట్కిగా మనం దత్తాత్రేయ స్వామి అయితే కనిపిస్తారు. దత్తాత్రేయ స్వామి పక్కకైతే మనకు చెట్టు వేలు కనిపిస్తున్నాయి కదా, దాని పక్కకైతే శ్రీ శ్రీ చైతన్య హరిదాస్ గురు మహారాజ్ గారి జీవ సమాధి అయితే కనిపిస్తుంది. మనకు ఇంతే స్వాములు కనిపిస్తారు. మనకు ఎగ్జిట్ అయితే ఉంటుంది బయట వైపు. ఎగ్జిట్ తర్వాత మనకు బయటికి వెళ్ళిన తర్వాత శ్రీ రామాలయం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో రామాలయం కూడా చూపిస్తాను.